జార్ఖండ్లోని రాంచీలో విద్యార్థులు తలపెట్టిన అసెంబ్లీ మార్చ్ కార్యక్రమం ఉధృతంగా మారింది. అసెంబ్లీ వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జేపీఎస్సీ పోటీ పరీక్షల్లో అక్రమాలకు నిరసనగా విద్యార్థులు విధానసభ మార్చ్కు దిగారు. వేలాదిగా విద్యార్థులు రాంచీకి తరలివచ్చారు. విద్యార్థులను అడ్డుకునేందుకు పోలీసులు భారీగా బ్యారికేడ్లు, ఇనుప కంచెలు ఏర్పాటు చేశారు. हेमंत सोरेन जी, आपको ऐसा नहीं करना चाहिए। शांतिपूर्वक हम लोग आंदोलन कर रहे थे, हम लोग कोई शब्द भी नहीं बोले हैं। अचानक पीछे से पुलिस आती है, लाठीचार्ज करती है। అసెంబ్లీ వద్ద బార్కెడ్లు, ఇనుప కంచెలను సైతం దాటుకుని వెళ్లేందుకు విద్యార్థులు ప్రయత్నిస్తున్నారు. వీరిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఆందోళనకారులపై వాటర్ క్యానన్స్ ప్రయోగించారు. అయినప్పటికీ పరిస్థితులు అదుపులోకి రాలేదు. అసెంబ్లీలోకి వెళ్లేందుకు విద్యార్థులు ప్రయత్నించారు. విద్యార్థులు లాఠీచార్జ్ చేశారు. పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. ఇక విద్యార్థులు పోలీసులపై తిరగబడ్డారు. చెప్పులను విసిరారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. మరోవైపు నిరాహార దీక్ష చేస్తున్న విద్యార్థి నాయకుడు దేవేంద్రనాథ్ ను చేతుల మీద మోస్తూ విద్యార్థులు మార్చిలో పాల్గొన్నారు. जमाल अहमद कांग्रेस को मेंबर बनाया, आप स्टेट आप नेताओं के लीडर को क्यों आप मेंबर बना रहे हैं? हम लोग को भगाने के लिए करप्शन इतना बढ़ा चला है कि वाटर कैनन में भी ध्यान नहीं हुआ। देखिए अभी वाटर कैनन बंद पड़ा है। अभी हम लोग शैम्पू और साबुन के मंगवाए थे नहाने के लिए, नहाते हैं लेकिन पानी में ध्यान देना देखिए आज बंद। देखिए ना सर, करप्शन इस हद तक बढ़ा हुआ। बिल्कुल जाएंगे, इसी इरादे से आए। आप देख सकते हैं जोश थोड़ा भी कम नहीं हुआ है। पानी का आज आग भी बरसे तब भी जाएंगे विधानसभा, छोड़ेंगे जितना लेवल पे होगा। देखिए जनता जब जाग जाता है ना, जैसे एक कहावत है ना कि सिंहासन खाली करो, जनता आ रही है, खाली करना पड़ेगा। झुकना पड़ा, वो तो सेंटर झुक गई तो स्टेट वाली तो झुकेगी। हम लोग का हौसला देख के सरकार में वो आएगा हिम्मत। రాంచీ అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం తీవ్రోద్రిక్తతలకు దారితీసింది. పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, లక్ష్మీదుర్గ జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించిన వివిధ పోటీ పరీక్షలు భారీ స్థాయిలో అవకతవకలు జరిగాయని విద్యార్థులు గత 17 రోజుల నుంచి కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జార్ఖండ్ అసెంబ్లీ వరకు శాంతియుత రాజ్యాంగబద్ధంగా చేపట్టిన పాదయాత్ర కొంత ఉద్రిక్తకు దారితీసిన నేపథ్యం కనిపిస్తుంది. జార్ఖండ్ లోని అనేక జిల్లాల నుంచి వేలాదిగా విద్యార్థులు తరలి వచ్చిన పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. విద్యార్థులందరినీ కూడా ఒకే చోట భారీ ఎత్తున బారికేడ్లు ఏర్పాటు చేసి పోలీసులు అడ్డుకున్న పరిస్థితి కనిపిస్తుంది. కొంత ఉద్రిక్త పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయి. దాదాపు విద్యార్థులపైన వాటర్ క్యానల్, అదేవిధంగా పోలీసులు లాఠీ చార్జ్ చేసిన పరిస్థితి నెలకొంది. పోలీసుల లాఠీ చార్జ్ లో పలువురు విద్యార్థులకు గాయాలైన పరిస్థితి నెలకొంది. అనేక మంది విద్యార్థులు సైతం కూడా బారికేడ్లు ఎక్కి మరి తమ నిరసనను వ్యక్తం చేస్తున్న రిజల్ట్స్ ప్రస్తుతం మనం చూస్తున్నాం. దాదాపు రాంచీ అంతటా కూడా ఇలాంటి పరిస్థితి నెలకొందని చెప్పాల్సి ఉంటుంది. దాదాపు 17 రోజుల నుంచి ఆందోళన చేస్తున్న విద్యార్థులు విధానసభకు పూర్తిగా మార్చి నిర్వహించిన నేపథ్యం, ఆ గుంపు నియంత్రించేలో భాగంగా పోలీసులు విద్యార్థులపై లాఠీ చార్జ్ చేశారు. లాఠీ చార్జీల్లో అనేక మంది విద్యార్థులు సొమ్మసిల్లిపోయిన పరిస్థితి నెలకొని పలువురు విద్యార్థులకు చేతులకు తలలకు గాయాలైన పరిస్థితి ప్రస్తుతం రాంచీలో నెలకొంది. కొంత
ఉద్రిక్త పరిణామాలు అయితే ఆ ప్రాంతంలో చోటు చేసుకున్నాయని చెప్పాల్సి ఉంటుంది. 14వ జేపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్షతో పాటు అభ్యర్థుల ఓఎంఆర్ సీట్లు లీక్ అవడంతో పాటు ఇతర అంశాలపైన కూడా పారదర్శక విద్యాపాలన కొనసాగించాలని కూడా ఆందోళన చేస్తున్న తీరు. ఇక విద్యార్థి నాయకులు సైతం కూడా పెద్ద ఎత్తున ఆ ప్రాంతానికి చేరుకున్నారు. వేలాదిగా విద్యార్థులు ఒక్కసారిగా అసెంబ్లీ ప్రాంగణం ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో బారికేడ్లను ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ ముళ్ల కంచెలను ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. విద్యార్థులంతా కూడా పోలీసులు అదేవిధంగా ఏర్పరిచిన బారికేడ్లపై చర్చకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. వేలాది మంది విద్యార్థులను ప్రస్తుతానికి అసెంబ్లీ గేట్ల వరకు రానియకుండా కూడా అడ్డుకున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. అనేక మంది విద్యార్థులు ఈ ఆందోళనలో పాల్గొన్న పరిస్థితి నెలకొంది. ఇక పలువురు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇక జార్ఖండ్ ప్రభుత్వం ఇప్పటికే పలు దఫాల చర్చలు నిర్వహించినప్పుడు కూడా విద్యార్థులు తమ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చలేదని కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో పోలీసులు ఏర్పడిన బారికేడ్లను తోచుకుంటూ ముందుకు వెళ్లిన పరిస్థితి నెలకొంది. ముళ్ల కంచెలను సైతం కూడా విద్యార్థులను లెక్క చేయని పరిస్థితి ప్రస్తుతం రాంచీ పరిసర ప్రాంతాల్లో కనిపిస్తుందని చెప్పాల్సి ఉంటుంది. ముఖ్యంగా 5 కిలోమీటర్ల మేర విద్యార్థులు నిర్వహిస్తున్న ఆందోళన అక్కడి నుంచి నేరుగా 5 కిలోమీటర్లు ఉన్న విధానసభ వరకు కూడా మార్చిగా వెళ్తున్న పరిస్థితిని ప్రస్తుతం చూసాం. ఉదయం నుంచి కూడా కొంత ఉద్రిక్త పరిణామాలు అసెంబ్లీ ప్రాంగణం పరిసర ప్రాంతాల్లో చోటు చేసుకుంటున్నాయి. పారామిలిటరీ బలగాలతో పాటు జార్ఖండ్ పోలీసులు సైతం కూడా విద్యార్థుల పైన లాఠీచార్జ్ చేశారు. లాఠీచార్జిలో పలువురికి గాయాలైన పరిస్థితి నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విద్యార్థుల సమస్యలను తీర్చాల్సిందిగా విద్యార్థులు పెట్టిన డిమాండ్లను కూడా నెరవేర్చాల్సిందిగా అనేక పక్షాల నుంచి కూడా ప్రస్తుతం ప్రభుత్వం పైన వస్తున్న ఒత్తిడి చూడాల్సి ఉంటుంది. మరోవైపు శిబుసరాని యొక్క కూటమి పట్టుకున్న విద్యార్థి నాయకులు నేరుగా అసెంబ్లీ ముందుకు అంబులెన్స్ లో వచ్చి తన నిరసనను తెలియజేస్తున్న పరిస్థితి నెలకొంది. విద్యార్థులంతా కూడా ముక్త కంఠంతో ఖచ్చితంగా తమ డిమాండ్ నెరవేర్చే వరకు కూడా ఈ రోజు ఇక్కడి నుంచి వెళ్ళమనేది కూడా తెగేసి చెప్తున్న పరిస్థితి నెలకొందని చెప్పాల్సింది. ప్రస్తుతం కొంత ఉద్రిక్త పరిణామాలు అయితే ఆ పరిసర ప్రాంతాల్లో చోటు చేసుకున్నాయి. లక్ష్మీదుర్గ. రైట్, థ్యాంక్ యూ సతీష్.